వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. ఈ వీడియోలో మనము వందే మాతర ఉద్యమ వ్యాప్తి గురించి చూద్దాం. అయితే ఇక్కడ మనకి 1905లో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా స్వదేశీ ఉద్యమం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ స్వదేశీ ఉద్యమం కాస్త తర్వాత కాలంలో వందే మాతర ఉద్యమంగా వ్యాప్తి చెందుతుంది. అయితే ఈ వందే మాతర ఉద్యమాన్ని భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క నాయకుడు వ్యాప్తి చేస్తాడు. అలా ఏ ప్రాంతంలో ఎవరు ఈ వందే మాతర ఉద్యమాన్ని వ్యాప్తి చేశారు ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఈ బెంగాల్ ప్రాంతం. బెంగాల్లో ఈ వందే మాతర ఉద్యమాన్ని ఎవరు వ్యాప్తి చేశారంటే బిపిన్ చంద్రపాల్, అరబిందో ఘోష్, పిసి రే అండ్ అశ్విని కుమార్ దత్. ఇక్కడ ఈ బిపిన్ చంద్రపాల్ బెంగాల్తో పాటు దక్షిణ భారతదేశంలో కూడా ఈ వందే మాతర ఉద్యమాన్ని వ్యాప్తి చేస్తాడు. అండ్ ఈ పిసి రే ఈ వందే మాతర ఉద్యమ కాలంలో ఒక ఫ్యాక్టరీని స్థాపిస్తాడు. ఆ ఫ్యాక్టరీ ఏదంటే బెంగాల్ కెమికల్ ఫ్యాక్టరీని పిసి రే స్థాపించాడు. అండ్ ఈ పిసి రే ఒక పుస్తకాన్ని రచించాడు. ఇతను రచించిన పుస్తకం ఏదంటే హిస్టరీ ఆఫ్ హిందూ కెమిస్ట్రీని పిసి రే రచించాడు. అండ్ నెక్స్ట్ అశ్విని కుమార్ దత్ స్వదేశీ బంధన్ సమితిని స్థాపించాడు. నెక్స్ట్ ఆంధ్ర ప్రాంతానికి వస్తే, ఆంధ్ర ప్రాంతంలో మనకి తెన్నేటి విశ్వనాథము ఈ వందే మాతర ఉద్యమాన్ని వ్యాప్తి చేస్తాడు. అండ్ మద్రాస్ ప్రాంతంకి వచ్చేసి చిదంబరం పిళ్ళై మద్రాస్ ప్రాంతంలో ఈ వందే మాతర ఉద్యమాన్ని వ్యాప్తి చేశాడు. అండ్ ఈ చిదంబరం పిళ్ళై మనకి స్వదేశీ స్టీమ్ నావిగేషన్ని ఏర్పాటు చేశాడు. నెక్స్ట్ బాంబేలో తిలక్ ఈ వందే మాతర ఉద్యమాన్ని వ్యాప్తి చేశాడు. అండ్ ఢిల్లీకి వచ్చేసి మనకి ఢిల్లీలో హైదర్ రాజా ఈ వందే మాతర ఉద్యమాన్ని వ్యాప్తి చేశాడు. అండ్ వీళ్ళతో పాటు మనకి పంజాబ్, లాహోర్ అండ్ కాశ్మీర్ ఈ మూడు ప్రాంతాల్లో వందే మాతర ఉద్యమాన్ని ఎవరు వ్యాప్తి చేశారంటే అజిత్ సింగ్, లాలా లజపతి రాయ్లు ఈ పంజాబ్, లాహోర్ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో ఈ వందే మాతర ఉద్యమాన్ని వ్యాప్తి చేశారు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.